2009లో వచ్చినటువంటి ఆ యొక్క రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రళయం వచ్చింది. హ్మ్. ఆ రోజు నుంచి ఆ ప్లంజిప్పులు వచ్చేసి ఈ రోజు వరకు వచ్చేసి అనేక గవర్నమెంట్లు వచ్చాయి. ఏమేమో గోదావరి, బనకచర్ల మాట్లాడతారు. ఇక్కడ హ్మ్. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయేదానికి చిన్న ప్రాజెక్ట్ దాన్ని కట్టడానికి దిక్కులే. హ్మ్. వచ్చేసి గోదావరి, బనకచర్ల ఈ పెద్ద మాటలు. ఆ శ్రీశైలం ప్లంజిప్పులు వచ్చేసి దాని సేఫ్టీని కాపాడుకునే దానికి కొన్ని ఓ 200, 300 కోట్లు ఖర్చు పెట్టడానికి అవును. దిక్కులే. అవును. హ్మ్. కాబట్టి ఇట్లాంటివన్నీ చేయకుండా ఏదో వచ్చేసి 2047 గురించి, తర్వాత పిల్లల్ని కనండి, హ్మ్. బిడ్డల్ని కనండి, వచ్చేసి రాబో రోజుల్లో ఎప్పుడో వచ్చేసి మంది ముసలోళ్ళ దేశం అయితుంది. హ్మ్. ఇక్కడేదో హ్మ్. ఉన్న యువతకొచ్చేసి అందరికి ఏదో పెద్ద కల్పించినట్టు, హ్మ్. ఉన్న వాళ్ళకొచ్చేసి అందరికి ఉద్యోగాలిచ్చి, చానా సుఖ సంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లినట్టు అందరిని వచ్చేసి ఇంటికో పారిశ్రామికవేత్త అంట. హ్మ్. ఇంటికొక తాగుబోతుని తయారు చేస్తున్నారు. ఇంటికొక హ్మ్. తాగుబోతును. హ్మ్. పేరుకే యూత్ తప్ప, ఈనాడు యూత్ అంతా మద్యము, డ్రగ్స్, గంజాయికి అలవాటు పడి మొత్తం యువశక్తి నిర్వీర్యమైపోయి, తల్లిదండ్రులకు భారమై, సమాజానికి భారమైపోతుంది యువశక్తి. ముందు దాని హ్మ్. నుండి కాపాడు. ఓకే. ఓకే. స్కూళ్ళలో హ్మ్. డ్రగ్స్ ప్రవేశించాయి. హ్మ్. స్కూల్లో గంజాయి ప్రవేశించింది. మద్యం విచ్చలవిడి అయిపోయింది. హ్మ్. మద్యం మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులు తయారైపోయింది. హ్మ్. కాబట్టి ఈ పరిస్థితిలో యువశక్తి గాని, మానవ వనరులు గాని ఈ విధంగా అయిపోతా ఉంటే, అటువంటి దాని గురించి వచ్చేసి ఇంగా కనండి పిల్లలను. మళ్ళా గంజాయి తాపుతా, మద్యం తాపుతా, మీ ఇంటికి ఒకడే ఉన్నాడు. ఇద్దరిని తయారు చేస్తానని మరి తాగుబోతులు అన్నట్టుగా కనమని చెప్తున్నాడు. ఓకే. 2047 గురించి చెప్తాడు. హ్మ్. 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 ఇయన్నీ వచ్చేసి ప్రాక్టికల్‌గా సాధ్యం కాని విషయాలన్నీ హ్మ్. నేల విడిచి సాము చేస్తూ, ఓ ఓకే. దిక్కేమో సూపర్ సిక్స్ అమలు చేయడు. హ్మ్. ధరలేమో బాదుడు. హ్మ్. అప్పులేమో గతానికంటే ఎక్కువ. హ్మ్. ఉపన్యాసాలొచ్చి చేస్తా ఉంటారు. ఓకే. 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 ఈయన, ఈయన పవన్ కళ్యాణ్ వచ్చేసి ఈయన సనాతనం నుంచి మాట్లాడు. హ్మ్. హ్మ్. పంచాయతీలు వచ్చేసి రాష్ట్రంలో ఏ పంచాయతీకి పోయినా దరిద్రంగా ఉంది వచ్చేసి. ఇప్పుడు నేనుండేది పులివెందుల నియోజకవర్గంలో హ్మ్. వేంపల్లె మేజర్ పంచాయతీ. అవును. 50,000 జనాభా ఉంటుంది. అవును. హ్మ్. దరిద్రంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గాని ఒక రోజు చూస్తే హ్మ్. ఆయనకే అసహ్యమేస్తుంది. ఓకే. ఎవరికి అవసరంలే. హ్మ్. ఒక గంట వచ్చి చూస్తే ఆయన మీద ఆయనకే నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉండడానికి అర్హుని అవునా కాదా అని చెప్పేసి ఆయన ఆయన మీద ఆయనకి అసహ్యం వేస్తుంది. హ్మ్. ఇది ఒక అన్ని ఎందుకు ఎందుకు చోట్ల మేము నిధులు విడుదల చేస్తున్నాము, రోడ్లేస్తున్నాము, గ్రామాలకి దానికి సంబంధించి స్పెషల్ ఫండింగ్ పెట్టాము, గ్రామాలన్నిటికి మంచినీళ్ళు ఇస్తున్నాము, ఇంకుడు గుంతలు తవ్వుతున్నాం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కదా! అది చూడమని చెప్పండి. హ్మ్. సంపద కేంద్రాలన్నీ దరిద్ర కేంద్రాలుగా దిష్టి బొమ్మలుగా దర్శనమిస్తున్నాయి. సంపద కేంద్రాలు. హ్మ్. పేరుకొచ్చేసి స్వచ్ఛాంధ్ర హ్మ్. వచ్చేసి. హ్మ్. ఇప్పుడు నేను ఎక్కువ చెప్తున్నా ఒక్క పులివెందుల నియోజకవర్గం హ్మ్. మాజీ ముఖ్యమంత్రి హ్మ్. ఆయన పట్టించుకోడు. ఆయనకొచ్చేసి ఆయనకు ఆహ్, ఆయనకొచ్చేసి జెడ్ కేటగిరీ ఈ దప్పనొచ్చేసి ఆయనకొచ్చేసి నియోజకవర్గ సమస్యల గురించి ఆయనకు పట్టించుకోడు. హ్మ్. ప్రభుత్వం వచ్చి పట్టించుకోదు. ఇక్కడ వేంపల్లి మేజర్ గ్రామ పంచాయతీలో 6 నెలలుగా పారిశుద్ధ్య సిబ్బందికి, వాటర్ సిబ్బందికి జీతాలు లేవు. ఓకే. 6 నెలలుగా. హ్మ్. ఏ విధంగా వర్క్ చేస్తారు వాళ్ళొచ్చేసి? హ్మ్. మీకు పారిశుద్ధ్య సిబ్బందికి జీతాలు ఇవ్వలేనటువంటి దుర్గతిలో మీరున్నారా? హ్మ్. మీరు 6 నెలలు కూడా జీతాలు ఇందానా? వాళ్ళొచ్చేసి పని చేయడం లేదు. మొత్తం హ్మ్. దుర్గంధం వచ్చేసి ఎక్కడ చూసినా మొత్తం రోడ్ల మీద మురికి నీరు కాలువలై వరదలై పారుతా ఉంది. దోమలు, పందులు, ఆవులు, కుక్కలు హ్మ్. సహజీవనం చేస్తున్నాయి. ఓకే. హ్మ్. 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 అంటువ్యాధులు ప్రబలిపోతున్నాయి. హ్మ్. సిగ్గుపడాల్సి వస్తుంది వచ్చేసి చూస్తే. అటు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి నా నియోజకవర్గం ఇంత దరిద్రంగా ఉందని, నా పాలన ఇంత దరిద్రంగా ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు, హ్మ్. నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఇంత దరిద్రంగా ఉందని చెప్పేసి పవన్ కళ్యాణ్ చూస్తే తెలుస్తుంది. మళ్ళా సనాతనం గురించి మళ్ళా మాట్లాడదాం. ఓకే. 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 సరే. సరే సార్, కంక్లూడ్ చేస్తే చివరిగా ఒక పాయింటు. ప్రభుత్వాలు మారిన తర్వాత రాష్ట్రానికి సంబంధించో, ప్రజలకు సంబంధించో ఏదో ఒక అభివృద్ధి జరగాలి, ఏదో ఒక మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటాం. కానీ ఇప్పుడు గత 5 ఏళ్ల పాలనకు సంబంధించి చూసుకున్నా, ఇప్పుడు 5 ఏళ్ల పాలనకు సంబంధించి చూసుకుంటే పోలీసులు తీరుకు సంబంధించి ఒకళ్ళ మీద అరెస్టులు చేసుకోవడం, వాళ్ళ మీద వీళ్ళు కేసులు పెట్టడం, లేదంటే వీళ్ళ ప్రభుత్వం మారిపోగానే దానికి మేము రెట్టింపుగా డబుల్ కేసులు పెడతాము, మీరు ఎక్కడున్నా తీసుకొచ్చి చెప్తామని చెప్పేసి ఇట్లా మాట్లాడుకోవడం వల్ల ప్రజాస్వామ్యానికి సంబంధించి, ప్రజాబద్ధంగా ఎన్నుకున్నటువంటి నేతలకు సంబంధించి ఎందుకు ఇలాంటి తీరు జరుగుతుంది? గత 10 ఏళ్లుగా
ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంటే గతంలో ఉన్నటువంటి రాజకీయాల పరిస్థితులు చూసుకున్నా ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు తీసుకుంటే పూర్తిగా మారిపోయినటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. అన్నీ కూడా కక్షపూరితంగానో లేదంటే వాళ్ళు అలా చేశారు కదా మేము దానికి రివెంజ్ తీర్చుకోవాలని చెప్పేసి మేము కూడా ఇలానే చేస్తామని చెప్పేసి జరుగుతున్నటువంటి ఈ సంఘటనలు, ఈ అరెస్టులు చూస్తుంటే ఎలా